హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇండియా బ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను, అటుకుల దోశ. దీనికి కావాల్సిన ఐటమ్ చూసిద్దాం రండి. ఒక గ్లాస్ అటుకులు, హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వ, 1/4 గ్లాస్ బియ్యం పిండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అటుకులను వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ని తీసుకొని దాంట్లో బొంబాయి రవ్వను కూడా వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని అనేది మనం ఒక 15 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బియ్యం పిండి, ముందుగానే నానబెట్టిన అటుకులు, కొన్ని బొంబాయి రవ్వను కూడా వేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ని వేసుకొని కొంచెం వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. చూసేసారు కదా, మన అటుకుల దోశ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని అనేది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్. బాయ్ బాయ్.